రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కూకట్పల్లి విషాదంలో దివ్యాంగురాలైన శ్రీజవళి అంత్యక్రియలు అటు లోవర్ ట్యాంక్బండ్ శ్మశాన వాటికలు ముగిశాయి. తండ్రి సతీష్ దిండుతో ఊపిరి ఆడకుండా చేసి ఆమెను హతమార్చినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించి కేసు నమోదు చేశారు. గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం కేవలం 10 మంది బంధువుల సమక్షంలోనే అంత్యక్రియలు జరగగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లిదండ్రులు అన్న కనీసం శ్రీజవళిని చివరి చూపు చూసుకోలేకపోయారు. కన్న తండ్రి ఎముడిగా మారి ప్రాణం తీయడంపై స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలని మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక దివ్యాంగురాలైన కన్న కూతుర్ని చంపేసి ఆపై కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. మొత్తంగా ఆ కూతురి అంత్యక్రియలు అయితే ఈరోజు ఇటు లోయర్ ట్యాంక్బండ్లో ఉన్నటువంటి గోశాల పక్కన ఉన్న శ్మశాన వాటికలు అయితే పూర్తయ్యాయి. ప్రస్తుతం మనము అదే శ్మశాన వాటిక ఎదురుగా ఉన్నాము. ఈ శ్మశాన వాటికలో ఈరోజు అయితే ఇటు శ్రీజవళి మృతురాలు శ్రీజవళికి సంబంధించినటువంటి ఏదైతే బంధుమిత్రులు ఉంటారో వాళ్ళ బంధువులు అందరూ కూడా ఈరోజు అంత్యక్రియలు అయితే పూర్తి చేశారు. నిన్న ఏదైతే మనకు ఆ కూకట్పల్లి జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇది వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎందుకనంటే తన కన్న తండ్రే కూతుర్ని అటు దిండుతో హత్య చేసిన తర్వాత వాళ్ళు కూడా చనిపోదామని నిర్ణయించుకొని చేతులు కోసుకున్నారు, విషం తీసుకున్నారు, అంతా చేశారు. వాళ్ళ పరిస్థితి విషమించడంతో 2 రోజులైనా కూడా వారు చనిపోకపోవడంతో వాళ్ళు భయాందోళనకు గురై అటు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళైతే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. వచ్చే సమయానికి కూడా అప్పటికే ఇటు శ్రీజవళి కూతురు శ్రీజవళి అయితే చనిపోయి ఉంది. అయితే ఈవిడ ఆ మృతదేహాన్ని అయితే అటు పోలీసులు గాంధీ హాస్పిటల్కి అయితే తరలించారు. నిన్న అంటే ఏదైతే ఈ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుండి ఈ రోజు వరకు అంత్యక్రియలు పూర్తయ్యే సమయం వరకు గాంధీ హాస్పిటల్లో ఒక అనాథ మృతురాలి శవంలా అయితే అక్కడే శ్రీజవళి మృతదేహం ఉంది. ఇది ఎంత విషాదకరమైన ఘటన అంటే తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూతుర్ని చివరి చూపు చూడలేని పరిస్థితి, వాళ్ళ కన్న కూతుర్నే చంపుకునేటువంటి పరిస్థితి ఆ కుటుంబానికి అయితే వచ్చింది. సో మొత్తంగా అంత్యక్రియల సమయానికి కూడా వాళ్ళు ఇక్కడ లేకుండా పోయారు. కేవలం వాళ్ళ బంధువులు ఒక 10 నుండి 15 మంది బంధువులు అయితే వచ్చి వాళ్ళ చిన్నానే కానీ పెద్దనాన్న సమయంలో బంధువులు అందరూ వచ్చి కూడా అంత్యక్రియలు పూర్తి చేశారు. కనీసం చివరి చూపుకి కూడా అటు తల్లిదండ్రులు నోచుకోలేకపోయారు. ఆర్థిక ఇబ్బందులతో మాత్రమే ఇలా చేశామంటూ కూడా అటు పోలీసులు అయితే ప్రాథమికంగానైతే అంచనా వేసి కూడా కేసు కూడా నమోదు చేసుకున్నారు. అదేవిధంగా ఇటు శ్రీజవళి తండ్రి అయినటువంటి వ్యక్తిని కూడా ఇప్పటికే ఆ మర్డర్ కేసు కూడా అతనిపైన అయితే ఫైల్ చేశారు. ప్రస్తుతం అటు వాళ్ళ ముగ్గురు కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే అటు ఆ కూకట్పల్లిలో ఉన్నటువంటి ఒక హాస్పిటల్లో అయితే చికిత్స పొందుతున్నారు, రామ్దేవ్ హాస్పిటల్లో. కాకపోతే ఇటు ఆ కూతురు శ్రీజవళి అంత్యక్రియలు అయితే పూర్తయ్యాయి. ఆవిడ పరిస్థితి అంటే స్థానికులకు కూడా చాలా మటుకి కూడా ఇప్పటికే ఒక విషాదకరమైన ఘటన, అందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి. ఎందుకనంటే తాను పుట్టుకతో దివ్యాంగురాలు, ఫిజికల్లీ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ శ్రీజవళి. అదేవిధంగా చిన్నప్పటి నుండి కూడా తను ఎలాంటి ప్రపంచం చూడలేదు. ఆ చిన్నపిల్లలు అనుభవించే సంతోషాన్ని కూడా తను అనుభవించలేకపోయింది. తీరా తనకు 18 ఏళ్ళు నిండిన తర్వాత కుటుంబ సమస్యల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల తన కన్న తండ్రే ఆమె పాలిట ఒక యముడిలాగా కూడా తన ప్రాణం తీసిన పరిస్థితి. సో మొత్తంగానైతే అటు ఆవిడ ప్రాణం పోయింది. ప్రాణం పోయినప్పటికీ కూడా 2 రోజుల వరకు కూడా వారు ఇంట్లోనే ఉన్నారు. ఇంట్లో ఉండి వాళ్ళు కూడా ఇటు కుటుంబంలో ఉన్నటువంటి తల్లి, తండ్రి, అదేవిధంగా శ్రీజవళి అన్న ముగ్గురు కూడా అటు ఆత్మహత్య యత్నానికి అయితే ప్రయత్నించారు. వాళ్ళ ప్రాణం అయితే పోకపోవడంతో వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయిన పరిస్థితి. సో ఫైనల్గానైతే ఇటు బంధుమిత్రులు అయితే ఆవిడ మృతదేహాన్ని అయితే ఈరోజు ఇక్కడికి ఆ పోస్ట్మార్టం నిమిత్తం కూడా తీసుకొచ్చి ఆ లోయర్ ట్యాంక్బండ్లో ఉన్నటువంటి శ్మశాన వాటికలు అయితే అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఇటు శ్రీజవళి పరిస్థితిని చూసి అయితే ఆవిడ అంత్యక్రియలని తలుచుకున్నా కూడా, ఆవిడ పరిస్థితిని తలుచుకున్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అందరూ కూడా బాధపడుతున్న పరిస్థితి. ఇలాంటి సమస్య, ఇలాంటి బాధ, ఇలాంటి కష్టం ఎవరికి రాకూడదు, ఏ తల్లిదండ్రులకు రాకూడదు, ఇలాంటి అమ్మాయికి రాకూడదు అంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలైతే అటు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సురేష్తో అక్రమ్ టీవీ, లోయర్ ట్యాంక్బండ్ నుండి.